హలో, ఈరోజు వీడియోలో కార్న్ఫ్లోర్తో ఎయిర్ డ్రై క్లే మేకింగ్ అనేది చూసేద్దామండి. ఇది నా ఫేవరెట్ ఎయిర్ డ్రై క్లే. ఇది 6 months వరకు నిల్వ ఉంటుంది. మన చేతికి అసలు అంటుకోదు. అలాగే ఎటువంటి క్రాక్స్ కూడా క్రాఫ్ట్ చేసేటప్పుడు కనిపించవు. 4 ఇంగ్రీడియంట్స్తో ఈ ఎయిర్ డ్రై క్లే అనేది మేక్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ ఎయిర్ డ్రై క్లే తయారు చేయడానికి కార్న్ఫ్లోరు అలాగే గ్లూ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీ ఉండాలండి. మనం కప్ మెజర్మెంట్ తీసుకున్న, హాఫ్ కప్ మెజర్మెంట్ తీసుకున్న, రెండు ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి. అలాగే లెమన్ జ్యూస్ 2 spoons యూజ్ అవుతాయి. అలాగే కుకింగ్ ఆయిల్, దీన్ని కూడా మనం 2 spoons తీసుకోవాలి. ఏ కుకింగ్ ఆయిల్ అయినా పర్లేదు. వైట్ అక్రిలిక్ కలర్ అనేది మన ఆప్షనల్ అండి, మన ఇష్టం. మనకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కార్న్ఫ్లోరు అలాగే గ్లూ రెండు కూడా మిక్స్ చేయాలి. రెండు వేసి బాగా మిక్స్ చేయాలి. ఎటువంటి లమ్స్ అనేవి లేకుండా, ఎటు పరిస్థితుల్లోనూ ఉండలు అనేవి కట్టకూడదండి. బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 2 spoons కుకింగ్ ఆయిల్ వేసుకున్నాను. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. 2 spoons కుకింగ్ ఆయిల్, అలాగే 2 spoons లెమన్ జ్యూస్. ఈ లెమన్ జ్యూస్ అనేది ఈ ఎయిర్ డ్రై క్లే పాడవకుండా యూజ్ అవుతుందండి. దీని బదులు వెనిగర్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వస్తుందండి. కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళే ముందు మాయిశ్చరైజింగ్ క్రీమ్ తీసుకుని ఫ్లోర్కి అప్లై చేయాలి. కుకింగ్ తర్వాత ఆ పిండిని మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో ఆ విధంగానే ఈ పిండిని కూడా ఒత్తుకోవడానికి మనం ముందుగానే మాయిశ్చరైజింగ్ క్రీమ్ అప్లై చేసి రెడీగా ఉంచుకోవాలి. మాయిశ్చరైజింగ్ క్రీమే కాదు, పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. మరి కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించి మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఉంచాలి. మనం ఇది కుక్ చేసేంత సేపు మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మిశ్రమం మొత్తం కూడా ఈ బౌల్ నుంచి, ఈ గిన్నె నుంచి సెపరేట్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. వన్స్ ఈ ముద్ద అనేది దాని నుంచి గిన్నె నుంచి సెపరేట్ అయిన తర్వాత మన క్లే అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఈ విధంగా మొత్తం మిశ్రమం అంతా గిన్నె నుంచి సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకున్నాం కదా, ఆ ఫ్లోర్ మీద పెట్టి మనం చపాతీ ముద్దన ఎలా అయితే ఒత్తుకుంటామో ఆ విధంగానే దీన్ని ఒత్తుకోవాలి. దానికంటే ముందు మన హ్యాండ్స్కి అయితే మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉంటుంది, బీ కేర్ఫుల్. మన ఎంత ఓపిక ఉంటే అంత ఓపిక దీన్ని ఒత్తుకోవాల్సి ఉంటుందండి. మన ఎయిర్ డ్రై క్లే అయితే రెడీ అయిపోయినట్టే. ఒకసారి చెక్ చేద్దాం. ఈ ఉండని తీసుకుని స్ప్లిట్ చేసినట్లయితే అది డ్రాప్ షేప్లో స్ప్లిట్ అవుతుందండి. ఈ విధంగా డ్రాప్ షేప్ అనేది వచ్చింది అంటే మన ఎయిర్ డ్రై క్లే పర్ఫెక్ట్ అని అర్థం. మనం ఎన్నిసార్లు స్ప్లిట్ చేస్తే అన్నిసార్లు డ్రాప్ షేప్ అనేది వస్తుంది. దీన్ని ఎయిర్ తగలకుండా ఒక జిప్ లాక్ కవర్లో పెట్టి దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచినట్లయితే మనకి 6 months వరకు ఇది నిల్వ ఉంటుందండి. మరి ఇది ఏ విధంగా పనిచేస్తుందో చెక్ చేద్దామా? మరి నాకు ఎంత కావాలో అంత క్లే మాత్రమే తీసుకుని మిగతాది మళ్ళా కంటైనర్లో పెట్టి లాక్ చేసేసానండి. గాలి అనేది తగలకూడదు. మెయిన్ గాలి తగిలితే అది పాడైపోతుంది, అది గట్టిగా అయిపోతుంది అనమాట. పాడైపోతుంది అంటే గట్టిగా అయిపోతుంది. సో నేను మళ్ళీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది అప్లై చేసి
ఇంట్లో ఉండే చిన్న చిన్న మోల్డింగ్ వస్తువులతోటే నేను ట్రై చేశాను. కిడ్స్ ఆడుకునే మోల్డింగ్స్ ఉంటాయి కదండి, దాంతో ట్రై చేశాను. చాలా బాగా వర్క్ అవుతుందండి ఇది. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. మన ఇంట్లో ఉండే వస్తువులతోటే మనం క్లేని ఇలాగ తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతకంటే ముందు INB హిడెన్ టాలెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.